ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ నేత కాశీ విశ్వనాథ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ఎయిర్పోర్ట్? ఈ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు. నేను అనుకోకుండా మా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారితో పాటు బీజేపీ బృందంతో పాటు ఈ ఎయిర్పోర్ట్ కి సందర్శించడానికి రావడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్ ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ఇంకా మరింత సొగసులద్ది అతి త్వరలో పూర్తిగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా రూపొందిస్తుంది. ఇప్పటికే చాలా వరకు వర్క్లన్నీ పూర్తయి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 1వ తారీఖున ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ సువర్ణ అవకాశం కోసం, ఆ దినం కోసం అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. అయితే కొంతమంది ఆరోపణలు ఉన్నాయి. విశాఖ నుంచి 50 కిలోమీటర్ల దూరం, 2 గంటల సమయం పడుతుంది ఇక్కడికి రావాలంటే, వందే భారత్ లో వెళ్ళిపోవచ్చు అని కూడా కొంతమంది నాయకులు చెప్తున్నటువంటిది. రెండోది ఏంటంటే, ఇది ఇంటర్నేషనల్ గా ఉంచండి, విశాఖ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ గా కొనసాగించండి అంటూ కూడా కొంత డిమాండ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని మీరు ఆహ్వానిస్తున్నారంటారు? ఎవరి అభిప్రాయం వారిది. ఇది రాబోయే తరాలను దృష్టి పెట్టుకుని, ఈ విశాఖ నగరానికి ఉన్న విస్తరణను దృష్టి పెట్టుకుని, జనాభాను దృష్టి పెట్టుకుని ఇది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ ఇంత చేద్దామన్నా సరే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా, ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది ఆ మాట వాస్తవం. కాకపోతే ఫ్యూచర్ లో ఇంకా చాలా అత్యంత విస్తరిస్తుంది కాబట్టి, జనాభా కూడా విస్తరిస్తుంది, టౌన్ విస్తరిస్తుంది కాబట్టి ఈ విమానాశ్రయం అవసరం. ఇంతకుముందు కూడా అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు అది ఎంతో దగ్గరగా అయింది. అలాగే ఇది కూడా విశాఖపట్నానికి చాలా చేరువుగా ఉంటుంది. ఈ విశాఖపట్నం కూడా శాటిలైట్ టౌన్ విస్తరించుతుంది కాబట్టి అందరికీ సదుపాయంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఫీజిబిలిటీ ఎలా ఉంటుంది అంటారు? ప్రయాణికుల సంఖ్య 2 లక్షల మంది వరకు వచ్చే ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యం విశాఖకి సంబంధించి ఇక్కడ అంత వస్తారంటారా? బ్రహ్మాండంగా వస్తారు. ఎందుకంటే కనెక్టివిటీ ప్రస్తుతానికి అయితే టెంపరీగా కొద్దిగా ఛార్జీలు ఉంటుంది. తర్వాత డెఫినెట్ గా అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి వచ్చే ప్రయాణికులు, అంటే ఒక విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో కానీ, ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఇంకా అంతర్జాతీయ ఒక విదేశాలకు వెళ్ళాలన్నా సరే చాలా బాగా ఉంటుంది. లెట్ us hope for the best. డెఫినెట్ గా బాగుంటుందని ఆశిస్తున్నాను. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఈ విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం చాలా బాగుంది. ఇది మీరు అన్నట్టుగా విశాఖపట్నానికి కాస్త దూరంగా ఉంది. రానున్న రోజుల్లో భవిష్యత్తును ఆలోచించి ప్రణాళికలు వేసే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి మెట్రో రైలు కూడా తెచ్చే అవకాశం ఉందండి. అది ఎంతో దూరంలో లేదు. ఆ కళ కూడా సాకారం అవుతుంది. విశాఖ వాసులు ఎవరు కూడా ఇది దూరం అని భయపడడం కానీ బాధపడవలసిన అవసరం లేదండి. అతి తొందరలోనే ఆ మెట్రో రైలు కూడా ఇది కనెక్టివిటీ ఏర్పడుతుంది. తద్వారా ప్రయాణం యొక్క సమయాన్ని తగ్గించి అందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా తగిన ఏర్పాట్లు జరుగుతాయి. మనందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం. మా విజయనగరం జిల్లా వాసులందరికీ చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం. ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లాంజ్లు కానీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నటువంటి తరుణం. 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అయితే అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికే సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం.